పవన్ కళ్యాణ్ గారు నిన్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు హైదరాబాద్లో వచ్చి వారు మాట్లాడుతూ చాలా అంశాలు వారు ప్రస్తావించారు. మా నాయకుడు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఇవాళ మీట్ ది ప్రెస్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చాలా డీటెయిల్గా క్లారిఫికేషన్ ఇచ్చారు. అదే మా పార్టీ విధానం. వారు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీ అయ్య జాగీరా అని అంటారు. ఎస్, 4 కోట్ల తెలంగాణ ప్రజల అయ్య జాగిరి తెలంగాణ. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడ్డటువంటి ప్రతి ఒక్కరి సొత్తు తెలంగాణ. నేనేమంటున్నానంటే గడిచిన 12 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఇలాంటి వాతావరణం ఎప్పుడు కనిపించలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక విఫల ముఖ్యమంత్రిగా ఈ దేశంలో పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి వారి గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ద్వారా తీసుకొచ్చి హైదరాబాద్లో ఏదో ఒక భయాందోళనకరమైనటువంటి అంశాలని రెచ్చగొట్టే విధంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది నేనైతే బలంగా నమ్ముతా ఉన్నా. ఇది రేవంత్ రెడ్డి గారికి తెలిసి జరుగుతున్నటువంటి ఒక వ్యవహారంగా మేము భావిస్తా ఉన్నాం. పైన మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది మంత్రులు కావచ్చు, కొద్దిమంది నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించినట్టు, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అనేటువంటి ఒక పద్ధతిలో వ్యవహారం జరుగుతూ ఉందని చెప్పేసి నేనైతే బలంగా నమ్ముతా ఉన్నా. ఇది పవన్ కళ్యాణ్ గారు గడిచిన 12 సంవత్సరాలుగా ఎక్కడ ఉన్నారు? వారు తెలంగాణలో ఈ 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అలువుగాని హామీలు ఇచ్చి, అడ్డమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద 2.5 సంవత్సరాలుగా ఒక్క అంశం మీద కూడా పోరాటం చేయలేదు, ఒక్క అంశం కూడా మాట్లాడలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు సడన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది నేనేమంటున్నానంటే, అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, తెలంగాణ ఓజీ ఉన్నప్పుడు ఎవరు రాలేదు. తెలంగాణ వైపు కన్నెత్తి కూడా చూడడానికి ఇష్టపడినటువంటి వ్యక్తులు, అంటే భయం అని నేను అన్నాను. కానీ తెలంగాణ వైపు ప్రజలేమైనరు, ప్రజలు ఏం చేసిండ్రు, మహాకూటమిని ఎట్లా విచ్ఛిన్నం చేసిండ్రు, మహాకూటమి యొక్క కూకటి వేలతో పెగిలించారు కదా ప్రజలు. నేను కళ్యాణ్ గారు కూడా 2023 ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేసి నోటాతో పోటీపడి మరి ఈ ప్రజాస్వామ్యంలో వారు గౌరవంగా ఓట్లు తెచ్చుకున్నారు కదా. వారు కూడా మేమేమి అడ్డుకోలేదు కదా. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా 300 పైచిలకు వార్డులలో పోటీ చేసినటువంటి పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది కదా. ప్రజలు ఏం చెప్పాలో, ఏం చేయాలో ప్రజలు వారికి తెలుసు. సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నది. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనటువంటి సమాజం. ఈ సమాజానికి తెలుసు ఎవరు ఎక్కడ పెట్టాలో వారికి తెలుసు. కాబట్టి వారు ఎవరు భయపడుతున్నారండి? సోషల్ మీడియాలో మళ్ళా ప్రమాదం 100%. నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు తీసుకుపోయి తెలంగాణ ఆంధ్రాలో కల్పిస్తున్నారు అంటే ఆ రకమైనటువంటి ఒక కుట్రలతో వీళ్ళు వస్తున్నట్టు అర్థమైతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆధారాలతో కల్పిస్తారా అంటే కొన్ని విషయాలకి ఆధారాలు ఆ సమయంలో రాకపోవచ్చు, ఆధారాలు ఆ టైంకి రాకపోవచ్చు. కానీ ఆంధ్రలో కల్పించే దమ్ము, ధైర్యం ఎవరికి? ఇంతమంది, ఇన్ని 100 మంది ప్రాణ త్యాగాలతో ఇన్ని కేసీఆర్ గారు కొట్లాడి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా సాధించిన తెలంగాణని ఆంధ్రలో కలిపే దమ్ము ఈ భూమనగడ మీద ఎవరికి లేదని నేను బలంగా చెప్తా ఉన్నా. ఇది ఆ రకమైన మైండ్ సెట్ ఉంటే కూడా తీసి పక్క పడేయాలి. నిజంగా మీకు ఫేర్ గా రాజకీయం చేయాలనుకుంటే ఎస్, లెట్ us ఫైట్. మీరు ఈరోజు బీజేపీతో మీరు భాగస్వామ్యంలో పనిచేస్తా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఈ తెలంగాణలో ఈరోజు యూరియా కష్టాలు ఉన్నాయి. తెలంగాణలో ఈరోజు వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆటలు ఆడుతా ఉన్నారు. అక్కడ సీలింగ్ విధిస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇక్కడనేమి వీళ్ళు కొనుగోలు చేయడం లేదు. ఒకవైపు నీటి పంచాయతీలు ఉన్నాయి. మరి ఈ విషయాల్లో మీరు ఎందుకు మాట్లాడట్లేరు పవన్ కళ్యాణ్ గారు? మరి ఇవాళ మీరు ప్రాంతీయవాదం మాట్లాడతారు. ప్రాంతీయవాదాన్ని ఒక ఉగ్రవాదంతో పోల్చారు. మరి ఆ రోజు గౌరవ దివంగత పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు దీక్ష చేసి తన ప్రాణాన్ని కోల్పోయి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించినటువంటి వారిని కూడా ప్రాంతీయవాదిగా, ఉగ్రవాదిగా మీరు పోలుస్తారా? మీరు ఇవాళ నిజంగా మీరు ప్రాంతీయవాదం ఈ రాష్ట్రానికి రావాలంటే ఇది పాకిస్తానా, ఇది పాలస్తీనా అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇక్కడేం ఎవరు పాకిస్తాన్ గా పోల్చట్లేరు, మిమ్మల్ని ఎవరు రావద్దు అనట్లేరు. మీరు హైదరాబాద్కి వచ్చినట్టే. మీరు గతంలో మద్రాసు రాష్ట్రంలో మీరు ఎవరైతే సినిమా హీరోలు, సినిమా ఇండస్ట్రీ అక్కడ నుంచి వచ్చిందో
మీరు మరి ఏదైతే మద్రాస్ రాష్ట్రాన్ని కూడా తమిళనాడు కూడా వెళ్ళి నేను కూడా జనసేన పోటీ చేశాను మాట్లాడొచ్చు కదా మీరు దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు అది యూ హ్యావ్ ఎ రైట్ అది ప్రజాస్వామ్యంలో పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారంగా భారత ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు మీరు తమిళనాడులో పోటీ చేయండి కర్ణాటకకి వెళ్ళండి నీ గురువు అయినటువంటి ఎవరు ఎక్కడ మహమ్మదాబాద్ ఏదైతే గుజరాత్ ఉందో గుజరాత్కి వెళ్ళి పోటీ చేయండి మహారాష్ట్రకి వెళ్ళండి మేము మీ పక్క రాష్ట్రం బార్డర్ రాష్ట్రం అయినటువంటి ఒడిశా రాష్ట్రానికి వెళ్ళండి అక్కడ ఛత్తీస్గఢ్కి వెళ్ళండి మిమ్మల్ని ఎవరు వద్దన్నారు అంటే హైదరాబాద్ ఒకటి తెలంగాణ ఒకటి మీకు అంత అలకాగా దొరికిందా మీకు నిజంగా మీరు ఏమంటారు దేశంలో ఎవరైనా ఎక్కడ నుంచి పోటీ చేయొచ్చు మరి పక్క రాష్ట్రాల్లో కూడా మీరు వెళ్ళొచ్చు కదా మీరు అక్కడ కూడా పోటీ చేయొచ్చు కదా అది అక్కడ పోరు మీరు అక్కడ పోతే మీరు ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు చైతన్య ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పంపాలో అక్కడ పంపుతారు కానీ ఈరోజు తెలంగాణకు వచ్చి మీ పెత్తనం ఏంది వాళ్ళ మీరు తెలంగాణలో పోటీ చేయి ఎవరు చూడండి నిన్ను తెలంగాణ ప్రజలకు తెలుసు మిమ్మల్ని ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు 11 రోజుల పాటు తెలంగాణ విభజన తర్వాత నేను అన్నం తినలేను బాధ అనిపిస్తున్నాను అంటే తెలంగాణ రావడం ఇష్టం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఒక్క అంశం మీద పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేసే పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించాడా తెలంగాణ వస్తే తప్పే భరత్ గారు నేను ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాను నేను వారు కరీంనగర్ కేంద్రంగా సామాజిక తెలంగాణ అని చెప్పేసి అన్నటువంటి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మరి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న క్రమంలో నేను దాదాపు 200 మందిని తీసుకెళ్లి ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్ ముందు తెలంగాణ మీద మీ స్టాండ్ చెప్పండి అంటే మమ్మల్ని మెడలు బట్టి బయటికి పంపించినటువంటి వ్యక్తులు వాళ్ళు చిరంజీవి కదా పవన్ కళ్యాణ్ కు పవన్ కళ్యాణ్ యువరాజ్యం ప్రజారాజ్యంలో యువజన విభాగం ఎన్నికల తర్వాత ఆయన లేడు లేదండి ఈ ప్రజారాజ్యం పార్టీలో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు భరత్ గారు నేను ఆయన ప్రజారాజ్యం పార్టీకి యువజన విభాగానికి అధ్యక్షుడు అండి వాళ్ళు స్టాండ్ మార్చింది ఎలక్షన్ తర్వాత ఆయన యువజన విభాగం అధ్యక్షుడు నో ఆయన యువజన విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే సామాజిక తెలంగాణ అన్నటువంటి వాళ్ళు సమైక్య రాష్ట్రానికే మా పార్టీ కట్టుబడి ఉంటుంది అని మాట్లాడినటువంటి నాయకత్వం వాళ్ళకి హక్కు లేదు తెలంగాణలో తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదు తెలంగాణ వాదం గురించి మాట్లాడే హక్కు లేదు తెలంగాణని పచ్చిగా వ్యతిరేకించినటువంటి నాయకత్వం వారిది తెలంగాణ వస్తే భోజనం 11 రోజుల పాటు భోజనం చేయకుండా ఉపవాసం ఉన్నటువంటి చెప్పినటువంటి నోరు అది అలాంటి వ్యక్తులు వచ్చి అలా నా తెలంగాణ ఎవరు నమ్ముతారు మీరు వేషాలు వేసుకోండి సినిమాలు తీసుకోండి మంత్రివర్గంలో తీసుకోవచ్చు సినిమాలు తీసుకోండి వారు తెలంగాణ బిడ్డ అండి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు కూడా తెలంగాణ బిడ్డ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు తెలంగాణ బిడ్డ తెలంగాణ వ్యతిరేకిస్తారు తెలంగాణ వ్యతిరేకించలేదు వాళ్ళు వ్యతిరేకించలేదు తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు తెలంగాణ వ్యతిరేకించలేదు అట్లంటే తెలంగాణ ఉద్యమకారులు మీకు తుపాకీ తీసుకునేటువంటి తుపాకీ రాముడు రేవంత్ రెడ్డి ఆ వ్యక్తి ముఖ్యమంత్రి కావచ్చు ఆయన చేశాడు అంటే నేనేమంటున్నా ప్రజలు అదే దరిద్రం కదా దురదృష్టం ఓడిపోతే తీసుకొచ్చి మంత్రి దురదృష్టం కదా అలాంటి తెలంగాణ వ్యతిరేకులని తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకోవడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం ఇది ఏం చేస్తాం ఇది మాలాంటి ఉద్యమకారులము తెలంగాణ కోసం జైలు వెళ్ళి బాధపడతా ఉన్నాం ఇవాళ మీరు మంత్రి పదవి ఇచ్చారు కదా ఓడిపోతే ఆయన తెలంగాణ బిడ్డ అండి తెలంగాణ ఏనాడు తెలంగాణ వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గల రైఫిల్ తీసుకొచ్చి ఉద్యమకారుల మీకు ఎక్కుపెట్టినటువంటి వ్యక్తి కాదా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంది వారు నోటాతో పోటీ పడారు వారు గత ఎన్నికల్లో మొన్న కూడా 350 డివిజన్లలో తెలంగాణ సెక్రటేరియట్లో కూర్చుంటారు తమాషా విఠల్ గారు ఖమ్మం జిల్లా కాబట్టి చెప్పాలి ఎవరు మా ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ అయిన గజ్జల కాంతమన్న మా మిత్రుడికి ప్యారల్ కి ముందుగా అసలు